ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు ద రియల్ స్టోరీ. రియల్ స్టోరీలో ఎన్నో ఎపిసోడ్స్ మీకు అందించాం. అలాగే ఈరోజు కూడా ఒక రియల్ స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చాం. 1960s భారతదేశంలో టీవీ అనేది చాలా కొత్తగా ఉండేది. అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే టీవీని ఎడ్యుకేషన్ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఉపయోగించేది. 1965లో ఫస్ట్ టీవీ ఛానల్ దూరదర్శన్ ఢిల్లీలో స్టార్ట్ అయింది. కానీ ఆ ఛానల్ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకు అంటే టీవీ సెట్స్ చాలా కాస్ట్లీగా ఉండేవి. కామన్ పీపుల్ వీడిని అఫోర్డ్ చేయలేకపోయారు, కొనలేకపోయారు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం ఏం చేశారంటే గవర్నమెంట్ ఒక కొత్త ఆలోచనని ముందుకు తీసుకొచ్చింది. ఏంటి? గ్రామాల్లో, పట్టణాల్లో స్కూల్స్ లేకపోతే పంచాయతీ కార్యాలయాలు, వేరే ప్రభుత్వంకి సంబంధించిన భవనాలు ఎక్కడ ఉంటాయో అక్కడ టీవీ సెట్స్ని వాళ్ళే ఏర్పాటు చేశారు. ఈ టీవీ సెట్స్ని ఒక పర్టికులర్ టైంలో మాత్రమే వాళ్ళు ఆన్ చేసేవాళ్ళు. ఆ టైంలో ఎడ్యుకేషనా లేకపోతే హెల్తా లేకపోతే అగ్రికల్చరా ఇలాంటి విషయాల మీద ప్రోగ్రామ్స్ అనేవి టెలికాస్ట్ చేసేవాళ్ళంట. సో దానివల్ల ప్రజలు, ముఖ్యంగా గ్రామాల్లో ఉండే వాళ్ళంతా టీవీని చూడగలిగారు అప్పుడు. సో ఈ ప్రోగ్రాం వాళ్ళకి బాగా సక్సెస్ఫుల్ అయింది. ప్రజలు, ముఖ్యంగా రైతులు, అంతేకాకుండా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని చూసి కొత్త కొత్త వ్యవసాయ పద్ధతుల్ని వాళ్ళు ఆచరించడం, హెల్త్ గురించి కేర్ తీసుకోవడం, ఇంకా అనేక విషయాలు కూడా వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం వల్ల దేశంలో ఎడ్యుకేషన్ లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా బాగా, అప్పుడున్న సిచ్యువేషన్లో చాలా గొప్ప విషయం కదా ఇది. అలా జరిగిందనమాట. ఈ సంఘటనని కమ్యూనికేషన్ ఫర్ డెవలప్మెంట్ అని అంటుంటారు. అంటే కమ్యూనికేషన్ వ్యవస్థని ఉపయోగించి సొసైటీని ఎలా అభివృద్ధి చేయాలో, ఎలా అభివృద్ధిలోకి తీసుకురావచ్చో అనేది ఇది తెలియజేస్తుంది. సో దీనివల్ల మనం భవిష్యత్తులో టీవీ, రేడియో, ఇంకా చాలా కమ్యూనికేషన్స్ మనకున్నాయి. ఇప్పుడు మొబైల్స్ అంటే ప్రపంచంలో మొబైల్ గురించి తెలియనివాడు ఎవ్వడూ లేడు అని చెప్పేలాగా ఉంది. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పట్లో ఏమీ లేనప్పుడు వాళ్ళకి అది ఎంత పెద్ద విషయంగా కనిపించింది. కానీ మనం ఇవాళ దాన్ని ఎలా వాడుతున్నాం ఇదనమాట. వాళ్ళు ఎందుకు ఆలోచించి ఒక ఎడ్యుకేషనా లేకపోతే రైతులకు ఉపయోగపడేదా లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ అందరికి ఇవ్వాలన్నా వాళ్ళు ఆలోచించారు. వాళ్ళకి అది చాలా పెద్ద విషయం. ఈరోజు మనందరి దగ్గరికి అంత ఇన్ఫర్మేషన్ వచ్చి చేరుతుంటే ఏం తెలియదు. సో ఒక చిన్న పాయింట్ చెప్పాలని ఉంది. బేసిక్గా ఏదైనా సీక్రెట్ ఉందంటే తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. వన్స్ ఆ సీక్రెట్ తెలిసిన తర్వాత ఆహా ఇదా అని అనుకుంటారు కదా, అలాంటిది ఇది కూడా. స్టార్టింగ్లో అదొక గొప్ప విషయంలాగా అందరు చూస్తారు. తర్వాత దాన్ని ఎలా యూస్ చేస్తారంటే చాలా చెత్తలాగా. ఇది నిజం. మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి రియల్ స్టోరీస్, అప్పుడు వాళ్ళు ఉపయోగించిన టెక్నాలజీ ఏంటి, ఎలాంటి టెక్నిక్స్ వాళ్ళు యూస్ చేశారు, అవన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం మేము చేస్తాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అన్నీ కూడా ది రియల్ స్టోరీ రూపంలో మీకు మేము అందిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.